ఓం నమ శివాయ. జన్మ రహస్యం పంచాక్షరి మంత్రం అంటే ఏమిటి? శివపురాణం, యజుర్వేదం ఆధారంగా. మిత్రులందరికీ నమస్కారములు. శివాయ నమం. ఈ 5 అక్షరాల మంత్రం అనంతమైన విశ్వానికి మూలం. హిందూ ధర్మంలో ఓం నమ శివాయ కేవలం ఒక మంత్రం మాత్రమే కాదు, అది ఒక పరమౌషధం. అసలు ఈ మంత్రం ఎప్పుడు పుట్టింది? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నమ శివాయ అనే ఈ 5 అక్షరాలు దేనికి సంకేతం? ఈరోజు ఈ వీడియోలో మనం శాస్త్రాలు, పురాణాల ఆధారంగా ఈ మంత్రం యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకుందాం. జన్మ రహస్యం పురాణాల ఆధారంగా. శివ పురాణం ప్రకారం సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం జరిగినప్పుడు వారిద్దరి మధ్య ఒక భారీ జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. ఆ లింగం నుండి మొట్టమొదటిగా ఓంకార ధ్వని వినిపించింది. ఆ ఓంకారమే ఈ మంత్రానికి పునాది. శ్రీకృష్ణ యజుర్వేదంలో శ్రీరుద్రం నామకంలో ఈ పంచాక్షరి మంత్రం ప్రధానంగా కనిపిస్తుంది. వేదాలు హృదయంగా పిలువబడే ఈ మంత్రం సృష్టిలోని పంచభూతాలకు మూలం. పంచాక్షరి 5 తత్వాలు. ఈ మంత్రాన్ని పంచాక్షరి అంటాం. అంటే 5 అక్షరాలు, ప్రతి అక్షరం ఒక శక్తికి చిహ్నం. నా పృథ్వీ తత్వం, భూమి మనలోని అహంకారాన్ని సూచిస్తుంది. మా అంటే జలతత్వం, నీరు మనలోని మలినాలను కడిగేస్తోంది. షి అగ్నితత్వం, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వాయుతత్వం ప్రాణశక్తిని ఇస్తుంది. ఆకాశతత్వం మన ఆత్మకు పరమాత్మతో కలుపుతోంది. ఇక ఓం అనేది ప్రణవనాదం. ఇది ఈ 5 శక్తులను ఏకం చేసి విశ్వశక్తితో మనల్ని అనుసంధానిస్తుంది. ముఖ్యమైన ముగింపు మాటలు. లింగ పురాణం ప్రకారం ఈ మంత్రాన్ని జపించడం వల్ల మానవుడు తనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతాడు. శాస్త్రీయంగా చూస్తే ఈ మంత్రం జపించినప్పుడు కలిగే ప్రకంపనలు మన మెదడులోని నరాలను ఉత్తేజపరిచి మానసిక ప్రశాంతతను ఇస్తాయి. అందుకే ఏ పూజ చేసినా చేయకపోయినా మనసు నిండా శివుడిని ధ్యానిస్తూ ఓం నమ శివాయ అంటే చాలు, ఆ బోలా శంకరుని అనుగ్రహం తప్పగా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అందరితో పంచుకోండి. హర హర మహాదేవ్.